Garuda Express, an international courier service. ఆంధ్రప్రదేశ్కు ఐటీ పరిశ్రమల్ని ఆకర్షించే లక్ష్యంతో అమెరికా బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిరసనలు తప్పేట్లు లేవు. అయితే బాబు పర్యటనలో ఆయన చుట్టూ ఉన్న కొందరికి వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని ఓ వర్గం ప్రవాసాంధ్రులు నిర్ణయించారు. ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న వేమూరి రమేష్కు వ్యతిరేకంగా బాబు ఎదుట నిరసన తెలపాలని ఐటీ నిపుణులు నిర్ణయించారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు ఐటీ నిపుణుల నుంచి డాక్టర్ వేమూరి రమేష్కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డల్లాస్ పరిసర ప్రాంతాల్లోని సీఈఓలతో చంద్రబాబును కలిసేందుకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏపీఎన్ఆర్టీఐ ఏర్పాటు చేసింది. దీనిపై ఓ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసి లాస్ ఏంజిల్స్లో నిరసన తెలపాలని నిర్ణయించింది. నిజానికి మే 6వ తేదీన డల్లాస్ సమీపంలోని లాస్ కొలినస్లోని ఓమ్ని మండలే రెస్టారెంట్లో చంద్రబాబుతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి $200 ఫీజుగా నిర్ణయించారు. ప్రవాసులు ఎవరైనా టికెట్ కొని బాబుతో భేటీ బుక్ చేసుకోవచ్చని ఐటీ వర్గాలు సమాచారం ఇచ్చారు. అయితే ఎన్ఆర్ఐ ప్రముఖులు ఈ విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఆర్టీ ఏర్పడక ముందు నుంచి డల్లాస్లో ప్రవాసాంధ్రులు టీడీపీకి బాసటగా ఉన్నారని, తెలుగుదేశం పార్టీ అనుబంధంగా బలమైన యూత్ వింగ్ పనిచేస్తుందని, టిక్కెట్లు కొని బాబును కలిసే విధానం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి విశాఖపట్నం, విజయవాడలో చేసుకున్న ఐటీ ఒప్పందాల్లో చాలా వరకు బోగస్వేనని, 5 నుండి $10 మిలియన్ లోపు ఆదాయం ఉన్న కంపెనీలతో కూడా ఒప్పందాలు చేయించి పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా కంపెనీలు హై ఫైలింగ్ వంటి ఆర్థిక నేరాలకు పాల్పడి తమ సంస్థలను గొప్పగా చూపుకుంటాయని, వాటిని భారత్లో గొప్పవాటిగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ బాబుకు తెలియవా అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. నిజమే, ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో బాబుకు బాగా తెలుసు మరి.